ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, గత వర్తమానంలో కొన్ని వ్యాధులకు మరి ఏ విధంగా దేవుని ప్రవక్త ద్వారా అలాగే లేఖన ఆధారాలతో స్వస్థతను వారు పొందుకున్నారో ఆ విషయాలను, మరి కొన్ని వ్యాధులు, దాని వెనకాల సాతాను హస్తము, ఇవన్నీ కూడా మరి నేను రికార్డ్ చేసి మరి ఒక ఛానల్లో పెడుతున్నాను. ఎందుకంటే అది మరి కష్టకాలంలో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో ఉన్నవారికి అది మరి ఎంతో ఆదరణ ఇస్తుందని, విశ్వాసము ద్వారా దేవుని కార్యాలను వారు స్వతంత్రించుకుంటారు, వారు తమ విశ్వాసము ద్వారా స్వస్థత పొందుతారనేటటువంటి ఉద్దేశంతో మరి ఇవి రికార్డ్ చేసి మరి గ్రూప్లో పెట్టడం జరుగుతున్నది. మరి ఆ యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్ళి ఇంకా అనేకమైన వర్తమానాలు ఉన్నాయి, తప్పకుండా వింటారని మనవి చేస్తున్నాను. ఇది ప్రసంగ వేదిక కాదు, కానీ ఇది రికార్డ్ చేసి మీకోసం ప్రత్యేకపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ముందుగా బైబిల్ చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో ప్రభువా, కొన్ని దినాలుగా ప్రభువా ఈ వాక్యాన్ని నీ బిడ్డల కొరకు ప్రత్యేకంగా రికార్డ్ చేసి నాయనా మరి వారి కోసం ప్రత్యేకపరుస్తుండగా అనేకులు అది విని వారి విశ్వాసమును పెంపొందించుకుంటారని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే ఈ గడియ వర్తమానికుని ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మీరు చేశారు. ఈరోజు మీరు మారని దేవుడవని, నిన్న నేడు నిరంతరము మార్పులేని దేవుడవని చెప్పటానికి, వాటి నాయనా ఫలములు మేము అనుభవించి నాయనా నేడు కూడా దానిని అనగా స్వస్థతను పొందుకోవటానికి ప్రభా అనుకూలపరుస్తున్న స్థితిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా ఈ యొక్క వర్తమానం ఎవరి దగ్గరికి అయితే వెళ్తుందో, ఒకవేళ వారు ఏ రోగంలో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా, దీని ద్వారా నాయన విశ్వాసమును పెంపారజేసుకొని నీ ద్వారా స్వస్థత పొందటానికి సహాయం చేయమని, ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని ఔషధమునకు క్యాన్సర్ కూడా లొంగిపోవును. గత వర్తమానంలో నువ్వు క్యాన్సర్కి భయపడుచుంటే దేవుని ఔషధం ఇదిగో అనేటటువంటి ఒక చిన్న టైటిల్ ద్వారా మీకు ఆ వర్తమానాలను పరిచయం చేశాను. ప్రియులారా, ఇంకా కొన్ని విషయాలు మరి ఈ వారం మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రియులారా, కొన్ని మానసికమైనటువంటి మన వ్యక్తిగత అలవాట్ల వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా మనం క్యాన్సర్ గురించి గత వారం చూసాము, మిగతాది ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ చూడండి, యేసు యొక్క పునరుద్ధానము అనేటటువంటి అంశంలో ప్రవక్త చెప్పిన కొన్ని విషయాలు మీ ముందుకు తెస్తున్నాను. మీరు ముఖము చిట్లించడం అంటే కోపముతో చూడటం దేవునికి ఇష్టం ఉండదండి. మీరు గమనించాలి. నిజంగా మీరు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మానవుని యొక్క హృదయంలో సంతోషముగా ఉండేటటువంటి కృపను దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆందోళన, కోపం వలన ప్రవక్త అంటున్నాడు క్యాన్సర్ వస్తుంది. అలాగే నేను కూడా పిల్లల ఈ సందర్భంలో ఒక మాట ఏంటంటే,
నేను కొందరు వైద్యుల యొక్క ఇంటర్వ్యూలు నేను చూసినప్పుడు ఈ ఆంకాలజీ మరి ఆ క్యాన్సర్కి సంబంధించిన వైద్య నిపుణులు చెప్పేటటువంటి విషయంలో మానసిక ఆందోళన, కోపము, ద్వేషము వీటన్నిటి వెనకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వారు చెప్పటం నేను విన్నాను. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. ఇప్పుడు ప్రవక్త చెప్తున్న మాట చూడండి. కోపము వలన క్యాన్సర్ వస్తుంది. ఎప్పుడు కలత చెందవద్దు. దయచేసి గమనించాలి. కేవలం ఆయన యొక్క ప్రేమలో నడవండి. పరిపూర్ణమైన ప్రేమ దేవుని మీద మనలో ఉన్నప్పుడు మనకు భయం ఉండదండి. దయచేసి గమనించాలి. ఇంకా మీరు గమనిస్తే ఆయన యందు నడుస్తున్నారని ఎరిగి ఉన్నప్పుడు ఏది మీకు హాని చేయదో, అక్కడ మీకు హాని కలిగించేది ఏది లేదు. దేవునికి స్తోత్రం. నిజం ప్రియులారా, ఈరోజు ఆయన ఉన్నాడని, ఆయనను వెతుకు వారికి ఫలము దయచేయగలవాడని నమ్మలేని ఒకే ఒక కారణం చేత మనలో కోపాలు, ద్వేషాలు, భయాలు, భీతులు, కలవరాలు ఇవన్నీ సాతాను ద్వారా కలిగి చివరికి మనకే హాని చేసుకునే విధంగా అది తయారవుతుంది. దయచేసి గమనించాలి. అలాగే మరొక విషయము, ఎందుచేత అనే వర్తమానం బోధిస్తున్నప్పుడు ఈ వ్యాధిని గూర్చి చెప్తున్నాడు. ఎందుకంటే మీరు గొడవలు, అసూయ, అసంతృప్తి మరియు పోరాడి వాదించే స్త్రీలు, మనస్సులో కుమ్ములిపోయేటటువంటి స్త్రీలు త్వరగా చనిపోవుదురని ఇప్పటికే మరి అనేక మంది ఆ యొక్క సైన్స్ ద్వారా మరి నిరూపించి ఉన్నారు. క్యాన్సర్ ఫంగస్కు కారణమవుతుంది. మిగతావన్నీ అల్సర్గా మారుతాయి. చూసారా? మీరు సంతోషముగా, స్వచ్ఛముగా ఉండేలా చేయబడ్డారు. మనకి అభద్రతా భావం లేకపోతే సమ్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా పాపము వలన వచ్చాయి తప్ప మనలో సహజ సిద్ధంగా దేవుడు దాన్ని పెట్టలే. ఇప్పుడు నిత్య జీవము మనం కలిగి ఉండాలి, మరణం లేని జీవితాన్ని కలిగి ఉండాలని అంటే చీకు చింత ఏమీ ఉండదు. పూర్తిగా ఆయన చూసుకుంటాడనేటటువంటి గొప్ప నమ్మకంతో మనం ముందుకు పోగలమండి. ప్రైజ్ ద లార్డ్. అలాగే ప్రియులారా, హృదయములో నుండి నమ్ముట అనేటటువంటి అంశంలో ప్రవక్త బోధిస్తూ చెప్పినటువంటి ఈ యొక్క విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను. అక్కడ ఒక స్త్రీ ఉన్నది. నేను ఆమె ఇప్పటికీ ఇక్కడే ఉందని భావిస్తున్నాను. శ్రీమతి రీగన్ ఫోర్త్ వేవ్ నుండి జాలిగా చూస్తున్న చిన్న తల్లి అయిన యువతి. ఆమె ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత శిశువు చాలా చక్కగా పెద్దదిగా పుట్టినది. అయితే ఈ చిన్న తల్లికి మరి ఆ వయస్సును బట్టి కానివ్వండి సంథింగ్ ఆమెకి క్యాన్సర్ వచ్చినదట. అది క్యాన్సర్గా మారింది. మరియు దేవుడు ఆమె క్యాన్సర్ను బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, రోగం ఏదైనా అది ఎంత తీవ్రమైనా స్వస్థపరచటానికి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదండి. ఏ వ్యాధి అయినా దేవుని యొక్క ఔషధమైన వాక్యమును నువ్వు నమ్మితే తప్పకుండా ఆ వ్యాధి లొంగిపోవలసినదే. ఆమెన్. కాబట్టి పిల్లరా, ఇక్కడ జ్ఞానము మరియు విశ్వాసం అనే అంశాన్ని బోధించినప్పుడు ప్రవక్త ఈ వ్యాధిని గురించి చెప్తున్నాడు. వారి అనుభవములు మరి తెలివైన శాస్త్రవేత్తలు చేసేటటువంటి విషయాలు మొత్తం జాతిని నాశనం చేస్తాయి. వారు ఇప్పుడే పతనమయ్యారు. మీరు మీ కన్నులను మరి అవి కాల్చివేస్తాయి. చూడండి, మీకు క్యాన్సర్ను మరియు ప్రతిదానిని వారు అందిస్తారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. వారు దానిని సముద్రంలో వదిలారు.
వారు దానిని ఇక కనుగొనలేరు. కాబట్టి అది ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తుందని వారు చెప్పారు. మనుషులు తమ దేహాలతోనే సరాసరి కాలిపోతారు. ఆ కెప్టెన్స్ని ఆకాశ పక్షులు వచ్చి వారి మాంసాన్ని తింటాయంట. పిల్లరా, ఇవన్నీ కూడా ముందుగానే లేఖనాల్లో పొందుపరిచి ఉన్నాయి జరగబోయే కార్యాలు. కాబట్టి పిల్లరా, మనము మన జీవితాంతము తినే ఆహారాల మధ్య సంతానోత్పత్తి యొక్క ఈ బలహీనత శరీరమును బలహీనపరుస్తుంది. ఇది క్యాన్సర్ వలన ఇబ్బందులు మరియు అన్ని రకముల వ్యాధులకు కారణమవుతుంది. శాస్త్రీయముగా తమను తాము నాశనం చేసుకోవటం, దేవుని ప్రణాళిక నుండి దూరముగా ఉండుట దయచేసి గమనించాలి. అలాగే ఇంకా అంటాడు ప్రార్థనా వరుస అనే అంశంలో, మరియు మీరు విమర్శకులు అయితే నేను ఖచ్చితంగా ప్రార్థనలో ఉంటాను. ఎందుకంటే ఎన్నిసార్లు వందలాది మంది కూటములలో స్వస్థత పొందారో మీకు తెలుసు. మూర్ఛ, క్యాన్సర్ వంటి అపాయకరమైన వ్యాధులు కూడా బాగవుతాయి. దురాత్మ ఒక విశ్వాసిని విడిచినప్పుడు అది ఎక్కడో మరొక శరీరమును వెతికి వేటాడుతుంది. అది జరగవలసి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయనను స్తుతించండి మరియు హృదయమంతటితో ప్రభువును ప్రేమించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. నేను ఒక విధమైన గొప్ప శబ్దమును చూశాను. అది ఒక ప్రమాదము మరియు ఒక కారు శిథిలమైంది. మరియు ఆ విధంగా మీరు గాలిలో విసిరివేయబడ్డారు. మరియు అది మీ మెడలో ఎక్కడో వేదనకు గురైనవి. అది మీ మెడలో ఒక క్యాన్సర్ వచ్చుటకు ఆ ప్రమాదం కారణమైందట. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏ విధంగానైనా రానివ్వండి, స్వస్థపరచడానికి దేవుడు ఉన్నాడు. ఆ రోజు ప్రవక్త కాలంలో ప్రతి వ్యాధిని పేరు పెట్టి చెప్పి అది ఎలా జరిగిందో కూడా ప్రవక్త చెప్పటం ద్వారా వారి విశ్వాసము అభివృద్ధి అయి వ్యాధి నుండి వారు విడుదల పొందారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే కావలివాడ ఎంత వేళ అయినది అనే అంశంలో ప్రముఖ వైద్యుడు తన మనవడితో తన కొడుకును పంపించాడు. మరియు వారు 40 లేదా 50 మైళ్ళకు పైగా ఉన్న రహదారిని కత్తిరించారు. మరియు మెదడులో నొప్పి ఉన్న ఆ శిశువు కోసం ప్రార్థించడానికి నేను వెళ్ళవలసిన రహదారిని మూసేశారు. వారు దానికి పెన్సిలిన్ షాట్ ఇచ్చారు. మరియు అది అతని తుంటిలో పెన్సిలిన్ షాట్ యొక్క ప్రభావం నుండి క్యాన్సర్ వచ్చినది. మరియు ప్రభువు దాన్ని స్వస్థపరిచాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కాబట్టి పిల్లరా, మీరు గమనించాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. నేడు కూడా పరిశుద్ధాత్మ రంగం మీద ఉన్నాడు. తన సేవకులైన వారు యథార్థంగా ప్రార్థిస్తున్నప్పుడు ఆ వ్యాధుల నుండి వారు స్వస్థత నొందుతున్నారు. అలాగే మనం చూస్తే ఆదిలో అలాగూ జరిగి ఉండలేదు. క్యాన్సర్కు కారణం ఏమిటో తెలుసా? వికృత ఆహారం. అది ఖచ్చితం. సరిగా అదే ఏమిటంటే, ఇంకా వచ్చే 20 ఏళ్లలో స్త్రీలను చికెన్తో పాటు నాటు తినడానికి అనుమతించిన ఎడల ఈ హైబ్రిడ్ కోళ్ళు ఇతరత్ర మొదలగు వాటిని వారికి పిల్లలు పుట్టే అవకాశం లేదని, వాటిని తినేటటువంటి వారికి పిల్లలు పుట్టే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెప్పారంట. స్త్రీ శిశువుకు జన్మ ఇవ్వదు కాబట్టి జాతి విభిన్నముగా మారుతుంది. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలండి. అంటే జాతిలో వారి క్రోమోజోమ్స్లో
వారి ఆకృతిలో మనం తినే ఈ ప్రకృతి విరుద్ధమైన ఆహారం ద్వారా మార్పులు వచ్చి ఈ కణములు అయోమయ స్థితిలో పడిపోయి అవి క్యాన్సర్గా ఉద్భవిస్తూ ఉన్నాయి. ఇంకా మనం చూస్తే పట్టుదల అనే అంశంలో ఎందుకు వారు, నేను చూశాను ఈ మధ్యనే రీడర్స్ డైజెస్ట్లో ఒక భాగాన్ని చదివాను. అక్కడ వారు మొక్కజొన్న అలాంటి వాటిని సంకరం చేస్తూ ఉంటే ఈ రోజు నుండి 20 సంవత్సరాలలో వారు ఇక పిల్లల్ని కనలేరంట. ఇది మానవ జాతిని ముక్కలు చేయుచున్నది. ఇప్పుడు ప్రతిదానికి క్యాన్సర్కి కారణమవుతుంది. ముఖ్యంగా ఈ ఆహారంలో ఈ సంకర జాతి అనగా హైబ్రిడ్ విత్తనాల వల్ల, లేకపోతే అందుకే ఈ మధ్యకాలంలో ఆర్గానిక్ ఆహార పదార్థాలు అనేటటువంటిది ఫామ్లోకి వస్తూ ఉందండి. అనేక మంది దానికోసం ప్రయాసపడుతున్నారు, అనగా ప్రకృతిపరమైనటువంటి సేద్యం కోసం. కాబట్టి నిజమే ప్రియులారా, కల్తీ లేనిదంటూ ఏది లేదు. ఉదయం మనం లేచిన కాడ నుంచి, పాల ప్యాకెట్ కాడ నుంచి, బియ్యం కాడ నుంచి, నూనెల కాడ నుంచి, ప్రతి ఆహార పదార్థంలో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఈరోజు డబ్బు సంపాదన అనే ఒక దెయ్యం ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నా పట్టించుకోవట్లేదు. అలాగే చాలామంది అధికారులు అధికారంలో ఉంటూ కూడా అక్రమాలకు పాల్గొంటున్నారు. ఏ విధం చేతనైనా ప్రజలు ఏమైనా పోనివ్వండి, వారికి ధనం వస్తే చాలన్నట్టుగా ఉన్నారు. ప్రభుత్వాలు, పరిస్థితులు అన్నీ కూడా ఒక గందరగోళ పరిస్థితి ఉంటుందని ముందుగానే బైబిల్ చెప్పింది. కాబట్టి పిల్లరా, మనం బహు జాగ్రత్తగా ఉండవలసిన దినాలు ఇవి. కాబట్టి దాహము అనే అంశంలో ప్రవక్త చెప్తున్నాడు, ఋతుక్రమంలో చిన్న చిన్న బాలికలు మరియు 20 మరియు 22, 23 సంవత్సరముల వయసు ఉన్నవారు మధ్య వయసుకు వచ్చుచున్నారు. దీనివలన ఏమి జరిగినదో మీరు చూడండి. ఇది సంకరపు ఆహారముగా ఉన్నది. అలాంటి చెత్తనే మనం తింటున్నాం. చూసారా, ఆహారము అలాంటి పదార్థముగా ఉన్నది మరియు అలాంటి జీవితం జీవించుచున్నాం. శాస్త్రవేత్తలు దానిని మన యొద్దకు తీసుకొని వచ్చారు మరియు అలా చేయడం ద్వారా వారు మిమ్మలను చంపుచున్నారు. నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు అక్కడ నేను వారి జీవితంలో ఎన్నడూ ఒక డోసు ఔషధమును తీసుకొనని అబ్బాయిలను చూశాను. వారు దానిలో పురుగులు ఉన్న మాంసమును తింటారు. వారు ఎద్దును చంపినట్లుగా కనబడుచున్న అలాంటి కొనలో నుండి నీటిని త్రాగారు. మరియు నేను 200 గజాల వద్ద లక్ష్యమును గురిచూచి కొట్టగలను. మరియు నేను దానిని 750 బైనాక్యులర్ జతతో చూడలేకపోయాను. మరియు నా వయసు ఉన్న వ్యక్తి ఒకడు నిలబడి ఉండి తన కళ్ళజోడు లేని కంటితో అది ఎక్కడ కొట్టబడిందో చెప్పాడో. నా మాట గమనించారా? ఇప్పుడు ఈ ఆధునిక సంస్కృతి, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, రకరకాలైన రుచికరమైన ఆహారాలు చిన్న వయసులో కళ్ళు పోతున్నాయి, చిన్న వయసులో దృష్టి లోపాలు వస్తున్నాయి, చిన్న వయసులో వారు క్యాన్సర్కి అటాక్ అవుతున్నారు, చిన్న వయసులో గుండె జబ్బులు, చిన్న వయసులో ఇలాగన రకరకాలుగా ఈ ప్రపంచం అంతము యొక్క సమీపానికి వచ్చేసింది. కాబట్టి ఎందుకంటే మనుషుని యొక్క స్వార్థం ఎక్కువైపోయింది. అలాగే ఎందుచేత అనే అంశంలో అంటున్నాడు చూడండి, మరియు సార్క్ వ్యాక్సిన్ కొరకు వారు పొందిన ప్రతి సిరం అనగా రోగ నిరోధక శక్తిని కలిగించున్నది. నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు క్యాన్సర్ కొరకు బాధపడుచున్న పేద ప్రజల కొరకు ఏదైనా చేయాలని
నిరంతరము దేవునిని ప్రార్థించండి. సహాయం చేయడానికి ఏదైనా చేయవచ్చు. నేను దాని కొరకు ఉన్నాను. అవునండి, నేను దానికి 100% కట్టుబడి ఉన్నాను. క్రైస్తవులమైన మనము అలాంటి వాటి కొరకు ఎక్కువగా ప్రార్థిస్తూ మనం చాలినంత మంచిగా ఉంటే దేశం మొత్తం మంచిగా అవుతుంది. అవునండి, పిల్లలు మరియు ప్రతి దానిని అంగవైకల్యంగా గురి చేసే వాటిపై పోరాటానికి గొప్ప వ్యక్తులు తమ ప్రాణములను కూడా ఇస్తారు. కాబట్టి పిల్లరా, మన ప్రార్థన ఒక మంచి విషయాల మీద పెట్టుబడిగా ఉండాలి. అలాగే స్పష్టం కాని బూరధ్వని మరియు వైద్యము కొన్ని గొప్ప పనులు చేసెను. దేవుడు చాలా విషయాలలో ఉపయోగించాడని నేను నమ్ముచున్నాను. మరియు మన దేవునికి మరింత సమర్పణతో మరియు నిజాయితీగా ఉంటే వారికి ఇప్పటికే క్యాన్సర్లు మరియు అన్నింటికీ సంబంధించిన పదార్థము వారి వద్ద ఉన్నవని నేను నమ్ముచున్నాను. మనము కేవలం దాన్ని గూర్చి దేవుని అడిగిన ఎడల దేవుని యొద్ద ఆ కార్యము గలదు. గమనించారా? అలాగే దత్తత అనేటటువంటి అంశంలో క్యాన్సర్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? మనుషులు తమ శరీరములు అనగా మాంసము కుళ్ళిపోయే సమయము రాబోచున్నదని బైబిల్ చెప్పుచున్నది. మరియు రాబందులు చనిపోయే ముందు మృతదేహాలను తింటాయి. రాబోయే దానికి క్యాన్సర్ పంటి నొప్పి వంటిది. అనగా రాబోయే భయంకరమైన తెగుళ్ళు కృమ్మరించబడటానికి ముందుగా ఇలాంటి వింతైన క్యాన్సర్లు, వింతైన జబ్బులు మనం చూస్తున్నాం. అందుకే ప్రభు అన్నాడు, మరి వధువు మధ్యాకాశానికి ఎత్తబడే సమయం వచ్చింది. కాబట్టి నా సందర్భం అది కాదు. కానీ ఈ భూమి మీద మంచి రోజులు అంటున్నారు. ఈరోజు వధువు భూమి మీద ఉన్నంత వరకే. ఆమె కొనిపోబడితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడే దేవుని యొక్క స్వరాన్ని వినండి, ఆయనను విశ్వసించండి. మనము సురక్షితమైన దేవుని రాజ్యం వైపు మన ప్రయాణాన్ని కొనసాగించాలి. అలాగే అహంకారము అనేటటువంటి అంశంలో ప్రవక్త అంటున్నాడు. మరియు ఆయన భార్య అక్కడ బయట ఉన్నప్పుడు ఒక ఆర్మేనియన్ స్త్రీ క్యాన్సర్ వలన ఆమె యొక్క రొమ్ములు తొలగించబడి చనిపోతూ ఉన్నది. మరియు ప్రభు చెప్పెను, 3 రోజులలో ఆమె వీధిలో ఉండును. మరియు అతను నన్ను చూసి నవ్వెను. మరియు అతను చెప్పెను, ఎంతటి అవమానమో మోసగాడా, నువ్వు అటువంటి అబద్ధ ఆలోచనల క్రింద ఆ స్త్రీని ఉంచి ఉన్నావు అని చెప్పాను. నేను చెప్పాను, అది నేను కాదు, ఆయనే దానిని చెప్పి ఉన్నాడు అయ్యా. మరియు అతను చెప్పాను, మంచిది, నీకు తెలుసా, ఆ స్త్రీ రాబో 6 గంటలలో చనిపోవను. ఆమె 24 గంటల నుండి స్పృహలో లేదు. ఆమె ఏ సమయంలో అయినా వెళ్ళిపోవును అని చెప్పాను. నేను చెప్పాను అంటే ప్రవక్త అంటున్నాడు, ఒకవేళ ఆమె 24 గంటల్లో అరుస్తూ వీధుల్లో లేకపోతే నేను ఏమి చేయుదునో నీకు చెప్పేదను. అబద్ధ ప్రవక్త అను ఒక గుర్తును నీవు నా వీపుపై వేసుకుంటాను. మరియు నీవు నీ యొక్క పెద్ద కాడుల కారును తీసుకొని వచ్చి మరియు నన్ను లాస్ ఏంజల్స్ వీధిలో నన్ను త్రిప్పుమో. మరి ఒకవేళ ఆమె వీధుల్లో కనుక ఉన్నట్లయితే నకిలీ వైద్యుడని నేను నీ వైపు మరి నీ వీపుపై అది వేస్తాను, మరియు నీ ముందే నేను త్రిప్పేదను. ఇప్పుడు మనము కేవలం చేతులు కలిపి ఇక్కడ నిలబడేదాం, ఏం జరుగునో మనం చూద్దాం. కానీ అతడు దానిని చేయడు. మరి 24 గంటల్లో ఆమె షాపింగ్ చేయుచున్నది. మరి ఆమె ఇంటికి మంచిగా ఉన్నది, ఆరోగ్యమైన స్త్రీగా ఈరోజు ఉన్నది. అది 8 సంవత్సరముల క్రితం జరిగినది. ఆ దేవుడే మన ప్రభువైన యేసు మరణము నుండి లేచినని అది చూపించుచున్నది. గ్లోరీ టు బి గాడ్. కాబట్టి పిల్లరా, అసాధ్యమును కూడా
సుసాధ్యం చేసే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే దైవిక స్వస్థత అనే అంశంలో మరి ప్రవక్త చెప్పినది చూద్దాం. కొద్ది నెలల క్రితం నేను ఆర్కన్సాస్ యొక్క జోనెస్బరీలో ఒక స్థలంలో ఉన్నాను. ఒక మనిషి రేడియోలో నిలబడి అన్నాడు, ఆ విధముగా దైవిక స్వస్థత వలన ఎవరైనా ఒక వ్యక్తి స్వస్థపరచబడినని అలా రుజువుపరచగల ఒక వివరణ కొరకు నేను $1000 ఇవ్వగలను అని చెప్పారట. ఆ కారణం చేత నేను ఒక యాత్రా ప్రాంగణంలో నిలిచి ఉన్నాను. మరియు నేను ఒక అరగంటలో 50 పిలుపులు కలిగి ఉన్నాను. ఎవరైతే స్వస్థత పొందారో ఆ ప్రజలు మరియు ఆ వైద్యులు వారితో కలిసి వెళ్ళారు అన్నారు. ముందుకు సాగండి, మనం వెళ్ళి ఆ $1000 సేకరిద్దాం. మీరు దానిని, ఆ ద్రవ్యమును మిషనరీ పనికి కలిగి ఉండవచ్చును. కనుక కేవలం మేము ఒక గుంపుగా కలిసి అక్కడికి వెళ్ళాం. నేను ఆ మనిషి ద్వారమును తట్టాను. నేను అన్నాను, నేను ఆ $1000 సేకరణ చేయడానికి వచ్చాను. మరియు అతడు అన్నాడు, నీవెవరవు? నేను అన్నాను, నేను బ్రెన్హామ్ సహోదరుడను. ఓ, అతడు రేడియోలో నన్ను విమర్శించాడు. అతడు అన్నాడు, సరే కానీ. నేను అన్నాను, బైబిల్ ఎక్కడ మాట్లాడునో నీవు మాట్లాడేదవనియు, మరియు అది ఎక్కడ మౌనంగా ఉండునో అక్కడ నెమ్మదిగా ఉందువనియు నీవు అన్నావనియు నీకు తెలియను. కొద్ది నిమిషాలలో నీవు ఎంతగా మౌనముగా ఉండగలవో నేను చూడగోరుచున్నాను. మరియు నేను అన్నాను, ఇప్పుడు నీవు ఒకటి చెప్పావు. నేను అన్నాను, క్యాన్సర్, గుడ్డితనము మరియు ప్రతిదానిని గూర్చి ఇక్కడ రుజువు ఉన్నది. అయితే ఇక్కడే సరిగా వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వారితో వైద్యులు నిలబడి ఉన్నారు. నేను ఆ $1000 ఇవ్వవలనని కోరుచున్నాను. సరే కానీ. అతడు అన్నాడు, నేను నీకు చెప్పుచున్నాను. అతడు అన్నాడు, రెవరెండ్ బ్రెన్హామ్, అది ఏమై ఉన్నదో అది ఇక్కడ ఉన్నది అనెను. మేము మా ప్రధాన కార్యాలయం టెక్సాస్లోని అబిలిన్లో ఉన్నది. కనుక మేము ఏమి చేయదుమో నీకు చెప్పేదనో అనెను. మేము ఎవరో చిన్న బాలికను తీసుకుని వస్తాం మరియు ఆ వైపునకు అక్కడకు వెళ్ళేదాం. మన అందరి సేవకులు ఎక్కడ నిలబడి ఉందమో ఆ ఎదుట ఒక కార్యాలయంలో ఆమెను మేము ఉంచేదాం. మరియు మేము ఆమె ముంజేయి కోస్తాం మరియు మీరు దానిని స్వస్థపరచగలరు. అంతలో అప్పుడు మేము మీకు ఆ $1000 ఇవ్వగలము. నేను చెప్పాను, మీరు మానసిక లోపం అనే చెడు సమస్యతో బాధపడుచున్నారు. నేను చెప్పాను, ఏ మనిషి అయిననో అలాంటి విషయాలు ఆలోచిస్తాడు. నేను చెప్పాను, నీకున్న అభిషేకము దెయ్యము అయిన ఎడల నీ తండ్రిదై ఉన్నది, అదే యేసుక్రీస్తు అనెను. నా ఎదుట ఒక అద్భుతం చేయి, అప్పుడు నేను నమ్ముదును అని చెప్పాడు. ఒకవేళ నా జీవితంలో ఎప్పుడూ చూసి ఉండకపోయిన ఎడలను ఆయన స్వస్థపరచువాడని నేను నమ్ముతాను. బైబిల్ ఆయన స్వస్థపరచువాడనంటే నేను ఖచ్చితంగా నమ్ముతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ స్వస్థతను నమ్మకుండా, స్వీకరించకుండా గందరగోళం చేసేటటువంటి బోధలు ప్రపంచంలో ఎక్కువయ్యాయి. కాబట్టి బహు జాగ్రత్తగా మీరు ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతున్నాం. కాబట్టి నేను గతంలో నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మను నమ్మని ఒక క్రైస్తవ శాఖలో నేనున్నాను. అనగా మా కుటుంబం అక్కడ ఉన్నది. సో ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మను నమ్ముచు స్వస్థతను నమ్మేటటువంటి స్థానంలోనికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. విషయం ఏంటంటే, దాని ద్వారా మా మధ్య కూడా ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయని నేను మీకు తెలియచేస్తున్నాను. ఆ ధైర్యంతోనే ఈ స్వస్థతను గూర్చి నేను మీకు చెప్పడానికి ముందుకు వచ్చాను. గాడ్ బ్లెస్ యూ. కాబట్టి ముందుకెళ్దాం. జీవము కొరకు దప్పిక గొనుట. ఈ స్త్రీలోనికి వచ్చెను.
ఇక్కడే ఆమె ఏదో ఒక చోట ఉన్నది, దీనిలోనే సరిగా ఇక్కడే ఈ సంఘంలోనే ఈ ఆడిటోరియం వద్దనే అని నేను అనుకొనుచున్నాను. అంతలో ఆ పరిశుద్ధాత్మ ఆమెతో అనెను, అమ్మా నీకు క్యాన్సర్ ఉన్నది అనెను. మరియు ఆమె పశ్చిమం నుండి ఎక్కడో ఒక చోట నుండి ఇక్కడికి లోనికి వచ్చెను. మరియు ఆమె ప్లాట్ఫామ్ నుండి నేను నడిచి వచ్చినప్పుడు నేను అన్నాను, ఆమె తన భర్తతో అనెను, ఇప్పుడు అది అలా జరగదు అనెను. బ్రెన్హామ్ సహోదరుడు ఆ విధంగా చెప్పినప్పుడు నేనేమీ అనలేదు అనెను. అయితే నేను తలంచాను, ఇప్పుడు ఒక క్షణం కనిపెట్టండి, నేను ఎరుగుదును. ఆ తర్వాత చెప్పబడెను, నేను ఆమెతో చెప్పాను, ఆమె ఎవరో ఎక్కడి నుండి వచ్చినో, ఆమెకున్న లక్షణములు ఏమై ఉండెనో మరియు ప్రతి సంగతి చెప్పాను. మరియు ఆ వైద్యుడు ఆమెకున్న బాధ ఏమిటో కనుగొనలేకపోయేరి. అయితే ఇలా చెప్పబడెను, నీవు క్యాన్సర్ కలిగి ఉన్నావు. మరియు ఆమె దానిని సందేహించెను. మరియు ఇప్పుడు నాకు ఉత్తరములు వచ్చాయి, నేను వాటిని ఈ రాత్రికి తీసుకొని వస్తాను. అది ఈ రాత్రికి మంచి సమయం అవుతుంది. ఇప్పుడు ఆమె క్యాన్సర్తో మరణించే దశలో ఆసుపత్రిలో ఉంది. చూసారా, అది అక్కడ ఉన్నది. వైద్యుడు దానిని కనుగొనలేకపోయాడు, కానీ అది అక్కడ పరిశుద్ధాత్మకు తెలియను. గ్లోరీ. ఇప్పుడు నేను ఆ విషయం చెప్పను, చూస్తున్నారా. కానీ బహుశా ఆమె దానిని సందేహించకపోతే ఈరోజు కథ భిన్నముగా ఉండేది. ఆమె దాని యందు సందేహించకపోతే మీరు తప్పకుండా నమ్మవలసి ఉంది. ఇప్పుడు నా విషయమైతే మీరు నన్ను నమ్మవలసిన అవసరం లేదు. నేను కేవలం మనిషిని. కానీ ఆయన ఏదైనా చెప్పినప్పుడు, అనగా దేవుడు చెప్పినప్పుడు, దేవుని ద్వారా పలికినప్పుడు మీరు నమ్మినప్పుడే దాన్ని పొందుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. అలాగే షాబా దేశపు రాణి అనే అంశమును బోధిస్తున్నప్పుడు ఆయన క్యాన్సర్ విషయంలో మాట్లాడిన విషయాలు, బహుశా నేను మిస్టర్ ఆర్కలైన్ యొక్క మిషన్ బెల్ వైనరీ నుండి ఒక సమయంలో ఒకటి లేక $500,000 ఇచ్చారు. యజమాని ఆర్కానియన్ అతని భార్య క్యాన్సర్ నుండి స్వస్థత పడినప్పుడు ఇచ్చారు. నేను ఆ చెక్కు లేదా ఆ ద్రవ్యపు బిల్లును కూడా చూడటానికి తిరస్కరించాను. $1 మిలియన్ మరియు $500,000 నేను ఏమి చేయకూడదునో, నేను అక్కడ దానితో చేయగలిగింది ఒకే ఒక సంగతి ఉన్నది, దానిని దూరముగా పెట్టుటయే. మరియు నేను దానిని తీసుకొనిన ఎడల అది నన్ను పన్ను విధించదగినది. నేను ఇచ్చుటకు ముందే ప్రభుత్వం దానిలో ఎక్కువ భాగం తీసుకున్నాను. కాబట్టి చూడండి, మనం ద్రవ్యమును కోరిన ఎడల కేవలం మీరు దేవుని నమ్మవలనని కోరుచున్నాం. బైబిల్ను నమ్మండి మరియు సరిగా జీవించండి. ఎందుకంటే ఈ భూమిపైన మనకు ఉన్నదంతా మనం ఈ దినాలలో ఒకానొక రోజున దానిని విడిచి క్రింద పరుండబెట్టబోచున్నాం. ఇది కేవలం అలా నిత్యత్వానికి ఆ విషయములు మాత్రమే లెక్కించబడతాయి. కాబట్టి పిల్లరా, డబ్బుతో మనం ఏది సాధించలేం. ప్రవక్తకి ఎన్నో డాలర్ల డబ్బు ఇవ్వజూసినా ఆయన సున్నితంగా దాన్ని తిరస్కరించాడో. కాబట్టి డబ్బుతో జరిగేది కాదు ప్రియులరా. దేవుని కార్యాలు, దేవుని స్వస్థత ఎన్నడూ కూడా డబ్బుతో ముడిపెట్టకూడదు. అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. నీకు నిన్ను స్వస్థపరిచిన దేవుని నువ్వు సేవిస్తే చాలు. అలాగే హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కలపైన అనేటటువంటి అంశంలో చెప్పిన మాట, నీ కడుపు పులిసిపోయినది. ఓ మై, నీ సహోదరుడు జాక్ ఇంటి చుట్టూ సహాయం చేశాడు. నేను ఇంటి చుట్టూ నడుస్తాను మరియు ఒక వేడి జిడ్డైన నీరు వంటిది నీ నోటి నుండి కారుచున్నది. మరియు వేదిక వద్దకు నడిచాను మరియు 2 అంతల చెడ్డగా ఉన్న వ్యక్తి కొరకు ప్రార్థించాను. స్వస్థత పొందారు. నేను క్యాన్సర్ ఉన్న వ్యక్తి ముఖం మీద చేతులు ఉంచాను మరియు క్యాన్సర్ అతని ముఖమును విడిచి అక్కడే నిలబడి ఉన్నాడు. మరియు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను నిలబడలేకపోయాను అని అతడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి బలహీనులు కూడా
దేవుని మాట ద్వారా బాగుపడ్డారో. జీవము కొరకు దప్పిగొనిట అనేటటువంటి అంశంలో ప్రవక్త చెప్పాడు, సహోదరుడా నీవు రాగానే నీడని చూడగలిగావు. మీ తప్పు ఏమిటో మీరు గ్రహించారా? క్రీస్తు ఆ మరణమును జీవముగా మార్చగలడని, దీని యందు మిమ్మల్ని జీవింప చేయగలడని మీరు నమ్ముచున్నారా? మీరు నమ్ముదురా? క్యాన్సర్ ఆయనకు పంటి నొప్పి కంటే మరి ఎక్కువగా ఉండదు, కానీ మీరు ఆయనను విశ్వసించినట్లయితే ఆ సంగతి మిమ్మలను విడిచిపెడుతుంది. మీరు దానిని నమ్ముతారా? కాబట్టి అలాగే దత్తత 4వ భాగము యేసును మేల్కొల్పుట అనే అంశంలో ప్రవక్త చెప్పినవి కూడా కొనసాగిద్దాం. ఆయన మన శరీరములను సృష్టించాడని జ్ఞాపకం చేసుకుందాం. మన శరీరంలో ఆయన యొక్క ఆజ్ఞకు విధేయత చూపలేవా? ఏమేన్. నిజంగా గమనించారా? ఈ దేహం దేవుని సృష్టి. ఆ దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ దేహంలో ఏ లోపం వచ్చినా సరిచేయగలిగిన స్వరం దేవుని యొక్క మాట. అది దేవుని సేవకుల్లో గుండా, ప్రవక్తల్లో గుండా పలకబడినప్పుడు అది మీరు నమ్మితే వెంటనే పొందుకుంటారు. ప్రియులారా, సాతాను చేసే పని ఏంటో తెలుసా? వాక్యాన్ని నమ్మకుండా చేయటం, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా చేయటం. ఈరోజు డాక్టర్లని, సైంటిస్టులని నమ్మినంత విధంగా సృష్టికర్తను నమ్మలేకపోవటం చాలా సిగ్గుచేటు, బాధాకరము. గమనించాలి. ఓకే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ భూమి ఎదురు చూస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుడు తనకు తాను తెలియజేసుకున్నప్పుడు అప్పుడే వారు అనారోగ్యమును ఆపుదురు, వారు క్యాన్సర్ను ఆపగలరు, వారు వ్యాధులను ఆపగలరు. ఆమేన్. కాబట్టి దేవుని ద్వారా ఆ గొప్ప కార్యాలు జరగాలని సృష్టి ఎదురు చూచుచున్నది. ప్రియులారా, సంఘములో కూడా అవిశ్వాసం అనే క్యాన్సర్ చాలా ప్రమాదం అండి. ఇక్కడ నిజమైన దేవుని పిల్లలు ప్రకటిస్తారు, అబద్ధికులు దాన్ని ఆర్పేస్తారు. ఆ విషయాలు గమనించాలి. ఇక్కడ అంటున్నాడు, దేవుడు తన వరమును గూర్చి సాక్ష్యం ఇచ్చును అనే అంశంలో, ఉదాహరణకు నా చేయి కడగబడిన విధముగా అక్కడ క్యాన్సర్ లేదు. ఏదో ఒక రోజున అక్కడ ఉండవచ్చును, సరే, కానీ క్యాన్సర్ కారణం ఏమిటి? సరే, మొదటి సంగతి, బహుశా ఒక చర్మము యొక్క గాయము క్యాన్సర్కి కారణం కావచ్చు. ఆ చిన్న కణములు అవి గాయాలైనప్పుడు అవి వెనుకకు జారిపోతాయి. ఒక బాప్టిస్టు అలా చెప్పడానికి అది చాలా పెద్ద పదం, చూసారా? అయితే ఏమి జరుగునో అదే జరుగుతుంది. మీరు వెనుకకు జారిపోయారు. సంఘములో ఉండిన మార్గము అది ఆ విధంగానే ఉండును. మీరు సంఘములో వెనుకకు జారిపోయే వారిని పట్టుకున్నప్పుడు అతడు చేయబోచున్నాడు. ఒకవేళ మీరు గమనించకపోయిన ఎడల వాడు అలా మొత్తం శరీరం అంతా గాయపరచునై ఉన్నాడు. అనగా అవిశ్వాసము మీ విశ్వాసమును తినేస్తుంది. ఇప్పుడు ఆ శరీరములో క్యాన్సర్ లేదా ప్రాణములో క్యాన్సర్, ఆ దెయ్యము మరలా దాని రూపాన్ని ఏ స్థలంలోకైనా అది చేరగలదో. ముందు మిమ్మల్ని అవిశ్వాసులుగా అది చేస్తుంది. గమనించాలి. వెళ్ళి యేసును మేల్కొల్పుమో అనే అంశంలో అయితే అక్కడ దైవిక స్వస్థత కంటే పరిచర్యలో మరెక్కువగా ఉన్నది. చూసారా? ఈ రాత్రి నాకు తెలిసిన జబ్బు పడిన శరీరం అంటే యేసుక్రీస్తు శరీరం అయి ఉన్నది. దానికి ఆత్మ సంబంధమైన స్వస్థత అవసరం. అక్కడ చాలా అలా స్వస్థపరచగల నేను ఎరిగిన ఒకే ఒక గుగ్గిలం ఉన్నది, అది వాక్యమే. ఈరోజు సంఘములలో వాక్యము ఎడల ఆసక్తి తగ్గితే విశ్వాసము దానికి అదే పడిపోతుంది ప్రియులారా. కాబట్టి ఈరోజు గట్టిగా బోధించి సరిచేసి మరి చక్కదిద్దగలిగిన వారు లేరు. ఎందుకంటే చాలామంది పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మరి ప్రియులారా, ఒక మోసపూరితంగా అవిశ్వాసమును మెల్లగా సంఘంలో ఎక్కిస్తూ ఉన్నారు. అలాగే
స్వస్థత యొక్క దేవుని చేత ఏర్పాటు చేయబడిన మార్గము అనే అంశంలో నాకు సమయం ఉన్న ఎడల ఇప్పుడు 5 నిమిషాలు నేను ఆ సువార్తను బోధించుటకు ఇష్టపడుచున్నాను. సంఘములో జరిగినది అదే. ఎవరో ఒకరు సంఘమును నిర్వహించుటలో విఫలమైన ఎడల ఎవరో ఒకరు విఫలమై మరియు లాగబడుచు మరియు నిర్లక్ష్యముగా ఉన్న ఎడల అది సంఘములో ఒక క్యాన్సర్ అయి ఉన్నది. ఆ వ్యక్తిలో ఉన్న అది ఒక దెయ్యము, అది యథార్థం, మరియు దాని మీదే మొత్తము సంఘమంతా కూడా వ్యాధి గలదానిగా ఉండుటకు కారణమగును. కాబట్టి పిల్లరా, ఆత్మీయ చికిత్స జరగాలంటే దేవుని వాక్యాన్ని అక్కడ రాయి చేయాలి. నిజంగా భౌతిక క్యాన్సర్కి ఒక వ్యక్తిని మాత్రమే అనారోగ్యం పాలు చేస్తుంది. ఆత్మీయ క్యాన్సర్ సంఘమంతటిని అవిశ్వాసంలో పడవేస్తుంది. కాబట్టి దయచేసి గమనించాలి. మనకు ఒక వైద్యుని యొక్క మందు చీటి అవసరం. అదే వైద్యుడైన యేసు మందు చీటి. అదే మనల్ని సరిగ్గా ఉండునట్లు చేయను. నిశ్చయముగా వారు స్థిరముగా ఉండరు, వారు ముందుకెళ్ళుదురు మరియు వారు వెనకకు పోవుదురు. కేవలం ఆ చిన్న సంగతి రాగా ఫిర్యాదు చేసి రచ్చ చేసి బాధపడుదురు. వారు అలా ఆ సంగతులలో ఒకటి రాగా అలాంటి ఒక సంఘమును తీసుకొందరు. అది ఒక క్యాన్సర్ వలె ఉండును. అది మొత్తం సంఘమంతటిని ఆత్మీయంగా చంపేస్తుంది. చూసారా? అలాగే భావన, అది ఉపయోగించవలసినట్లుగా సంఘములో సహవాసం లేదు. ఆ సంగతి ఏమై ఉన్నది? అలా నీ యొక్క హల్లెలూయా మరి నడిపించే ఆ మహిమగల ఓట యొక్క ప్రవాహము కత్తిరించబడెను. పాపము సంఘములోనికి వచ్చుచున్నది. పాపం అనగా అవిశ్వాసం. మరి అది ఏం చేయుచున్నదనగా నీలోనికి వచ్చుచున్నది. ఎందుకనగా ఆపకుండా ఆ వరుసలను కాపాడుటకు ఆ వేదిక యొక్క బలహీనతయే. అది యథార్థం. ఆమెన్. అది సత్యం. అది భయంకరమైన మోటుగా కనపడుచున్నది. అయితే అది సత్యమే. నీవు దానిని ఆపి మరియు ప్రార్థనా కాలపు ప్రార్థనా కూటమునకు పిలిచి మరి దేవుని యొద్దకు వెనక తిరిగి రాని ఎడల ఇప్పటి నుండి 10 సంవత్సరాలలో నువ్వు ఏమై ఉందువు? ఎవరో ఒక వ్యక్తి పైకి లేచుట శ్రేష్టమైనది. మరియు ఈ సంగతిని గూర్చి బోధించుటకు వెళ్ళి మరి ఆ సంఘము నుండి ఈ సంగతిని చూచుటకు పారద్రోలవలెనో. అది ఒక క్యాన్సర్. పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. ఈరోజు అవిశ్వాసమే మన సంఘాలలో స్వస్థత పొందకుండా అడ్డగిస్తుంది. సరైన వాక్యము సంఘములో, ఉత్తమమైన వాక్యము, సత్యవాక్యము లేనట్లయితే వారు ఆత్మీయ వ్యాధులతో మొత్తబడతారు. అలాగే రంగులు పూసుకొనిన యెజబెలు. ఇప్పుడు సంఘము నుండి ఆ పాతదైన క్యాన్సర్ పరిస్థితిని దూరం చేయండి. స్త్రీలారా, దానిలో నుండి బయటికి రండి. పురుషులారా, దానిలో నుండి బయటికి రండి. స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా బయటికి రావాలి. మరియు బోధకుడు కూడా, కాపరి, నీవు అడ్డుగడిలను కిందకి దించావు. అక్కడ నీలో ఏదో ఒక పొరపాటు ఉన్నది. నీవు దాని గుండా వెళ్ళి ప్రార్థించలేదు. నీవు సంపూర్ణంగా నీ సంఘమును ఆ పరిస్థితిలోనికి పోవుట నువ్వు చూసేదవు. నువ్వు నిలబడి నీవు ఆ గోడలకు బోధించవలసిన వాడవైనను మరి ఆ సంగతి ఎదిరించుము. అది ఖచ్చితమైనది, అదే సత్యం. కాబట్టి సంఘంలో ఉన్న మరి వాక్య విరోధమైన కార్యములను ఖచ్చితంగా సేవకుడు ఖండించాలి. జనాలు ఉన్నా లేకపోయినా అవిశ్వాసాన్ని కోకటి వ్రేళ్లతో సహా వాక్య విరోధమైన దాన్ని పెళ్ళగించాలి. దయచేసి గమనించాలి ప్రియులారా. రంగులు పూసుకొనిన యెజబెలు అనే అంశంలో మా ప్రియమైన పరలోకపు తండ్రి, దీవించబడిన నీ పరిశుద్ధ వాక్యము యొక్క వెలుగులో ఇంకా నా హృదయంలో ఇది కుమ్మరించబడుచుండగా రాబోచున్న ఈ ప్రార్థన వరుస కొరకు మరలా నిలబడి ఉన్నాం. దేవా, అలా ఇప్పుడు నీవు సహాయం చేయగలవని నేను ప్రార్థించున్నాను. అలా నేనేమి చెప్పనై ఉన్నానో ఎలాగైనా వారి హృదయాలలో ముద్రించండి ప్రభా. దానిని అనుగ్రహించండి.
అది ప్రేమ యొక్క ఆత్మలో దాన్ని స్వీకరించినట్లు చేయండి. గద్దించుట ద్వారా కాదు, అయితే ప్రేమించు ఆత్మలో ఆశీర్వదించబడిన నీ యొక్క ఈ పిల్లల మీదకి పాపము యొక్క ఈ గొప్ప క్యాన్సర్ కదులుచుండుట చూచుచున్నాం. మరియు కాపరులు ఎలాగున నెమ్మదిగా కూర్చొని ఉన్నారో మరియు దాని గురించి ఏమీ చెప్పుటలేదు. ఓ దేవా, అలా నిలబడగలిగిన మనుషులను లేపండి ప్రభువా, దానిని అనుగ్రహించండి. ఆ విధంగా దానికి సంబంధించి నిజముగా నిలబడగలిగిన ఆ తండ్రి దాన్ని అనుగ్రహించండి. మరియు అలా వారు ఆ వెలుగును చూడగలిగినట్లు బోధించి ఎవరో మరి ఇంకా ఎక్కువ తిష్బీలను ఏలియా వెంబడి పంపించండి. ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లల నిజమేనండి, సంఘాలలో బోధించుదనదానికి బదులుగా మరొకటి బోధించి గందరగోళం చేస్తున్నారు. దేవుని యొక్క నిజ ప్రవక్త యొక్క మార్గం, ఒక వైద్యుడు ఒక కేసును నిర్ధారణ చేసినట్లుగా ఉన్నది. అతడు ఆ రోగి మీద ఉన్న ఆ వ్యాధిని కనుగొనినప్పుడు ఏమి చేయవలనో అతనికి తెలియను. ఆ రోగికి ఏమున్నదో అతనికి తెలియను. అది అభివృద్ధి చెంది ఎంత దూరమైనదో అతనికి తెలియను. మరియు ఏమి జరగనై ఉండెనో అతనికి తెలియను. మరియు ఒక ప్రవక్త, ఒక నిజమైన ప్రవక్తతో అదే మార్గమై ఉన్నది. అతడు చూచినప్పుడు నీవు ఏమి చేయుచున్నది నేను లెక్క చేయను. అతడు పాపము వృద్ధిగాంచి ముందుకు సాగుట చూచినప్పుడు అది ఒక క్యాన్సర్ అయి ఉన్నది. పెంతెకొస్తు వారిలోనూ మరియు మిగిలిన వారందరిలోనూ అది ఆ విధమైన అభివృద్ధి చెంది ముందుకు పోయినది. అది మరలా తిరిగి రాలేదు. అది అభివృద్ధి చెంది ముందుకు పోయిన దశ అయినది. వారు నశించిపోవచ్చున్నారు. అలాగే ఒత్తిడిని విడిచిపెట్టుట అనే అంశంలో అయితే దేవుని యొక్క ఒక సరైన నిజ ప్రవక్త క్రిందికి చూచినప్పుడు, ఒక దేశ పాపము చూచినప్పుడు, మరియు స్త్రీలు జుట్టు కురుచగా కత్తిరించడం మరియు అలా కత్తిరించబడిన దుస్తులను చూచుచుండగా, మరియు పురుషులు పైకి భక్తి కలిగిన వారి వలె ఉండుట, మతాచారములకు బద్దులై మరియు ఆ విధంగా ఉండుటయు, గుడ్డివారిని నడిపించుటకు గుడ్డి నాయకులను కలిగియుండి మనుషులను దూరముగా పోవునట్లు నడిపించుచు దేవుని వాక్యం చేత సమస్యను నిర్ధారణ చేయనప్పుడు అక్కడ నాశనం తప్ప మరేమీ జరగదు. సమస్తము పోయెను. క్యాన్సర్ తినివేసి మరి అది మొత్తం అంతయు కుళ్ళిపోయినది. ఈరోజు అవిశ్వాసం అనే క్యాన్సర్, సంఘ శాఖలనే క్యాన్సర్, అన్య ఆచారాలనే క్యాన్సర్ ఈరోజు సంఘాలను తినివేస్తున్నప్పుడు ఏ రీతిగా భౌతిక ఆత్మీయ స్వస్థత పొందుకోగలరో, అలాగే ఎలా మనం ఒక శాఖ కాదు అనే అంశంలో ప్రవక్త చెప్పిన ఆత్మ సంబంధమైన క్యాన్సర్ ఒకటి గూర్చి చెప్పేసి ఈ దినానికి నేను ఈ అంశాన్ని ముగిస్తాను. సరే, కానీ లియోకు నాకు మధ్యలో ఏదో కార్యము వలన పొరపాటు కలిగను. మేము వెళ్ళి దాన్ని సరిచేయవలెను. అక్కడ ఏదో కార్యం మీరు చూచిన ఎడల మీరు మా యొద్దకు వచ్చి ఇలా చెప్పుట అది మీ బాధ్యత. బాలురైన మీ ఇద్దరు ఇక్కడికి రండి మరియు కలిసి ఉండండి. మేము ఈ సంగతిని సరిచేయబోచున్నాం. ఇప్పుడు పిదప అది అక్కడికి వచ్చిన ఎడల అప్పుడు దానిని కనుగొనవచ్చు. మేము ఇక్కడే ఉన్నాం, మొదటి సంగతి మేము అంగీకరించలేము అని నేను చెప్పిన ఎడల అప్పుడు ఆ విధంగానే మీరు సంఘమునకు వచ్చుచున్నారని అర్థం. మీరు దాని గురించి ఏమీ చేయకపోయినంత కాలం అప్పుడు యేసుక్రీస్తు రక్తము మా ఇద్దరిని కాపాడుచున్నది, చూసారా? కానీ అటు తర్వాత ఆ పాత క్యాన్సర్ వ్యాధి మరొక క్యాన్సర్ను ప్రారంభించినాం. ఆ క్యాన్సర్ మరొక క్యాన్సర్ను ప్రారంభించినాం. మొత్తం సంఘం అంతటికి సమస్త కార్యములు వ్యాధితో బాధింపబడను. అప్పుడు మీరు సంఘ స్థలములోనికి వచ్చినప్పుడు మరియు చల్లగా ఉండును. సంఘ సభ్యుల్లోనికి ప్రవేశించుటకు ముందు ద్వారపాలకులు అక్కడికి వచ్చి చుట్టూ కమ్ముకొని ఉన్న మంచుగడ్డలను పగలగొట్టవలసిన స్థితి ఏర్పడును. ఇప్పుడు అది యథార్థమని మీరు ఎరుగుదురు. చల్లబడిపోయిన వారెవరో చుట్టూ కూర్చొని ఉన్నారు, అది మీరు ఎరుగుదురు.
ఏమీ చెప్పకుండా ఉందరు. మేము ఎంతో ఆత్మీయంగా ఉండేదము. సరే, ఏం జరిగినది? మీరు చక్కగా పరిగెత్తారు కదా, ఏం సంభవించినది? చూడండి, మీ పాపములు మిమ్ములను వేరు చేసినవి. సహోదరులారా, అందు నిమిత్తమై దేవుడు మిమ్మను బాధ్యునిగా చేయుచున్నాడు. ఇప్పుడే ఈ సంగతి సరిచేసుకోండి. కాబట్టి ప్రియులారా, సంఘములో ఒక వ్యక్తి ఎడల ఒక వ్యక్తికి ఉన్న కక్షలు, విభేదాలు, ఈరోజు వర్తమాన సంఘాల్లో కూడా ఈ క్యాన్సర్ వ్యాపించింది. కాబట్టి భౌతిక క్యాన్సర్ దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఆత్మీయ క్యాన్సర్ అంతకంటే భయంకరంగా సంఘములను నాశనం చేస్తుంది. కాబట్టి పిల్లరా, నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయాయి. ప్రభువుని బయల్జబూలని పిలవటానికి ప్రేరేపించిన ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు వలె విన్నారా, ఈనాడు కూడా అబద్ధ బోధకులు, వాక్య వ్యతిరేకులు, సత్య విరోధులు, నీతిని అంగీకరించని వారు, సత్యమందు ఎన్నడూ నిలవలేని వారు నిజమైన సత్యాన్ని ప్రజలను నమ్మనీయకుండా సంఘాలను నాశనం చేసి నులివెచ్చని స్థితిలో పడేస్తున్నారు. ఆనాటి స్వస్థతలు, ఆనాటి ఆశీర్వాదాలు, ఆనాటి దైవిక కార్యాలు నేడు చూడలేకపోవటానికి గల కారణం ఆత్మీయంగా నులివెచ్చని స్థితిలో సంఘాలు పడిపోయాయి. వాక్య విరోధమైన బోధలు, గ్రంథములో లేని కార్యాలు, ఇవన్నీ కూడా సంఘాన్ని భ్రష్టు పట్టించాయి. కాబట్టి పిల్లరా, త్వరగా మేల్కొనండి, కన్నీరు విడవండి. సమయం లేదు, ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. భౌతిక వ్యాధులు, భౌతిక అనారోగ్యాలు ఉంటాయి, పోతాయి. ఆత్మీయ అనారోగ్యం నీ ఆత్మకే ఇచ్చేటు. ఒక వ్యాధి వచ్చి తగ్గిపోతే కొద్ది రోజులు బ్రతుకుతాం, కానీ ఆత్మీయ వ్యాధి వస్తే ఇక్కడ అక్కడ కూడా నష్టమే. కాబట్టి తప్పకుండా వాక్యాన్ని అంగీకరించండి, వాక్యాన్ని విశ్వసించండి, వాక్య ప్రకారం జీవించండి. అప్పుడు ఆత్మీయ, శారీరక స్వస్థతలను మీరు పొందుకోగలరు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, నిజంగా నాయన 2 రకాల క్యాన్సర్లు మేము చూసాం. ఒకటి శరీర సంబంధమైనది, మరొకటి ఆత్మ సంబంధమైనది. ప్రభు 2 ప్రమాదమే నాయన. కృపతో జ్ఞాపకం చేసుకోమని ఈ లేఖనాలు నాయన ఇక్కడ బోధించిన అంశము ఎవరి వద్దకైతే వెళ్తుందో వారు అంగీకరించి భౌతిక, ఆత్మీయ స్వస్థత వారు పొందినట్లుగా సహాయం చేయమని, ప్రయాసకు తగిన ప్రతిఫలము దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నిజంగా బలహీనులను స్వస్థపరచండి. ఆత్మీయ బలహీనతలో ఉన్నవారు సత్యము నెరిగి బయటికి రావటానికి సహాయం చేయమని నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.